చాలా మంది అనుకుంటున్నారు బాప్తిస్మం అంటే పెళ్లికి తీసుకుంటా ఉంటే పెళ్లికి రేపు పెళ్లి అంటే బాప్తిస్మం ఇచ్చారు. రేపు పెళ్లి ఈరోజు సాయంత్రం పాస్టర్ వచ్చి బాప్తిస్మం ఇచ్చారు. ఆ బాప్తిస్మం కాదు దేవుడు కోరుకునేది, పాప క్షమాపణ నిమిత్తం కలిగే బాప్తిస్మం దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగా పెళ్లికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక మరణ వాక్యాన్ని విని మోకరించి ప్రార్థించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకుల ముందు, అయ్యా నేను పెళ్లికి బాప్తిస్మం తీసుకున్నానండి, ఆ బాప్తిస్మం నాకు నా పాపముల నుండి నన్ను అది విడిపించలేకపోయింది, ఇప్పుడు మరణాన్ని మారు మనసు పొంది ఇదిగో నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను, నాకు మరణ బాప్తిస్మం కావాలని దేవుని సన్నిధిలో దేవుని సేవకులు అయినట్టయితే ఖచ్చితంగా దేవుడు మరణ నీకు క్షమాపణ దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ బాప్తిస్మం లేకపోతే ఈ రోజు తీసుకుని ఒక నిర్మాణం తీసుకుని దేవుని సన్నిధిలో ఆ బాప్తిస్మం కోసం మీరు మొరపెట్టండి. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో వెలుగును ప్రసాదిస్తాడు. వెలుగున్న చోట చీకటి ఉండదు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్న యేసు ప్రభువు వారు నీలో ఆయన జీవిస్తుంటాడు. నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు. నీలో ఉన్న చీకటిని ఆ పాపాన్ని పారదొలుతాడు. హల్లెలూయా. రెండవ అనుభవం మనం చూస్తే కనుక 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయము 6వ వచనం. మరియు దేవుని జనముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జనములను ఈ జనములను వేరుపరచును, ఆ జనములను ఈ జనములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము చేసిన జనములను విశాలమైన జనములను వేరుపరచగా కారణమాయెను. దేవుడు ఆ విశాలములకు ఆకాశమును పెట్టెను, అస్తమాయము కలగగా రెండవ దినమాయెను. రెండవ దిన అనుభవం ఏంటంటే రెండవ దినము అనుభవం ఏంటంటే జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును. హల్లెలూయా. వేరుపరచబడడం, ప్రత్యేకించబడడం. యు ఆర్ సపరేటెడ్. హల్లెలూయా. సపరేటెడ్ అంటే ప్రత్యేకించబడడం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డావు? సినిమాలు చూసే ఫ్రెండ్స్ ద్వారా, షికారు చేసే ఫ్రెండ్స్ నుంచి నువ్వేం చేసావంటే షికారులు చెప్పుకునే కాటమ కౌలు చెప్పుకునే స్నేహితుల మధ్య నుంచి నువ్వేం చేయబడ్డావంటే వేరు చేయబడ్డావు. ఈ రెండవ అనుభవంలోకి నువ్వు రావాలి. వేరు చేయబడట ఎక్కడి నుంచి వేరు చేయబడంటే పాపం నుండి నువ్వు వేరు చేయబడ్డావు. మరలా పాపంలో నువ్వు వెళ్ళబడు. సినిమాలు మానేసావు, షికారులు మానేసావు, బీర్లు మానేసావు. మరలా వాటిలోకి వెళ్ళడానికి వీలు లేదు. అదేంటి మాట అనేసరికి అంటారా? అంత మాట అనేసరికి ఆర్టిస్ట్ తీసుకుంటాం కానీ మొత్తానికి ఎలాగండి? మొత్తానికి సిగరెట్ కాల్చదంటే ఎలాగండి? రెండవ జనము తెలుసా? ఆ జనములు ఈ జనములు ఏంటి తెలుసా? పైన ఆకాశ మేఘాల పైన జనములు వేరు, భూమి మీద సముద్రం జనములు వేరు. దానికి దీనికి ఎంత దూరమో నీకు నీ పాపలను కోల్పోవచ్చు, ఇప్పుడు లోకానికి కోల్పోవచ్చు, ఇప్పుడు లోకానికి. హల్లెలూయా. సెల్ ఫోన్ తొలగైనా ఈ భౌతికపరమైన లోక సంబంధమైన క్రియలు తొలగై సెపరేట్ చేయి. ఈ భౌతికపరమైన లోక సంబంధమైన క్రియలు తొలగై సెపరేట్ చేయబడాలి. అది ఎలా సాధ్యపడి అంటారా? ఒకప్పుడు నేను బ్రాండ్ షాప్ లో పని చేసేవాడిని. తమ్ముడు ఈ వయసులో నేను బ్రాండ్ షాప్ లో జాయిన్ అయ్యాను. ఈ వయసులో బ్రాండ్ షాప్ లో జాయిన్ అయ్యి ఇంచుమించు 5 సంవత్సరాల బ్రాండ్ షాప్ లో పనిచేశాను. 5 సంవత్సరాలు కూడా విపరీతమైన త్రాగుబోతుతో సహవాసం. ఈ వయసులో ఎవడైనా సరే సిగరెట్ కాల్చండి,